ఏది షర్ట్ ಹೋಗಿ ಬಸ್ ಅಂಕಲ್ ಬರೋ ಆಗಲಿಲ್ಲ ಆಡ ಕೂತ್ಕೊಳ್ಳಂಗೆ ನಾವು కింద పెట్టు అస్సలాము అలైకుం అందరికీ కడప పట్టణ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మేము ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గుద్దబజార్ మసీద్ వద్ద 2023 నుంచి 1978 10th క్లాస్ బ్యాచ్ స్నేహితులమందరం కలిసి ఈ యొక్క భోజనాలు వసతి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కడప పట్టణము నడిబొడ్డులో ఇక్కడ చాలామంది చుట్టుపక్కల నుంచి హాస్పిటళ్ళకైతేనేమి వారి యొక్క సమస్యల కోసం ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితిలో ఇక్కడ మేము మా అందరు స్నేహితులందరం కలిసి ఈ విధంగా మనము నెలకు మినిమం ఒక 2 సార్లన్నా మనము ఆర్గనైజ్ చేయాలని నిర్ణయించుకున్నాం. దానికి అనుగుణంగానే మేము ఈ నెలలో మొదటి వారంలో ఏర్పాటు చేయడం జరిగింది. తిరిగి ఇప్పుడు మళ్ళా ఏర్పాటు చేశాం. మేము ఇది మా యొక్క బ్యాచ్ 1978 బ్యాచ్ అందరం కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమం. అన్నం అనేది ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్కరూ బతుకుతా ఉండేది కేవలము కడుపు కోసమే. ఎవరెవరు ఎన్నో కష్ట సుఖాలు ఉన్నాయి, వారందరి కష్ట సుఖాల కోసం తాపత్రయపడేది ఇందుకోసమే. ఇవన్నీ ఆలోచించుకొని మా యొక్క స్నేహితులందరూ దేవుని దయ వల్ల అల్లా దయ వల్ల కొంత భాగము లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళే అందరూ అందరం కలిసి నిర్ణయించుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. రాబోయే భవిష్యత్తులో కూడా మేము ఇంకా కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మేము చేస్తున్నాము. రక్తదాన శిబిరాలు అయితేనేమి, అనాథ శరణాలకైతేనేమి, కొంతమంది విద్యార్థులకు కూడా బాగా చదివే వాళ్ళకు మా చేతనైన సహాయం అందిస్తున్నాం. మేమందరము సిఎస్ఐ స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్నాం. 10th తర్వాత 1978 10th బ్యాచ్. ఆ తర్వాత ఉద్యోగరీత్యా రకరకాలుగా ఎక్కడనో అందరు అయిపోయి ఎక్కడెక్కడనో వాళ్ళ జీవనం కొనసాగించి ఇక్కడ ఇప్పుడు మళ్ళా దాదాపు 45 ఏళ్ల తర్వాత అందరం కలవడం జరిగింది. చాలా సంతోషం. అల్లాహ్ తాలా దేవుడు మా అందరి స్నేహితుల ఆరోగ్యాలు బాగుండాలని, అందరం కలిసికట్టుగా సంతోషంగా గడపాలని ఉండాలని అల్లాను భగవంతుణ్ణి జీసస్ క్రైస్ట్ ను విన్నవించుకుంటూ